పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించిన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వరకు పవిత్ర వచనములు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తిట్లు పలికెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేశాను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ కూడా మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మే నెల అంతా కూడా మనం మరియమాత పూజిత మాసముగా, గౌరవార్థపు మాసముగా జపమాలలతో ప్రార్థనలతో మరియ తల్లి గౌరవార్థమై మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థనను జరిపాము. ఈ మే నెల చిట్ట చివరి రోజున, మే నెల 31వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి ఈ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ పండగ 100% బైబిలు ఆధారితమైనటువంటిది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనానికి ముందు ఉన్న హెడ్డింగ్ను మనం చదివితే, మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించుట. ఇక్కడ మన వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి అంటే, మరియమాత వద్దకు గాబ్రియేలు సన్మనస్కుడు వచ్చాడు. వచ్చి, అమ్మా, నీ ద్వారా లోకరక్షకుడు జన్మించబోతున్నాడు అని చెప్పారు. ఆయన మహోన్నతుని కుమారుని పిలువబడుతున్నాడని పలికిన తర్వాత మరియ తల్లి, నేను పురుషుని ఎరుగునే కదా, ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు, దేవుని యొక్క దూత, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, కావున పుట్టబోయేటువంటి కుమారుడు దేవుని కుమారుని పిలువబడిన అన్నప్పుడు మరియ తల్లి, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికింది. అప్పటికే మరియ తల్లికి తెలుసు తాను దేవుని కుమారునికి జన్మనివ్వబోతూ ఉందని. అప్పటికే మరియమాతకు తెలుసు దేవుడు తనను ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో భాగస్థురాలిగా చేస్తున్నాడు అని. రక్షణ ప్రణాళికలో తనకు కూడా ఒక సముచితమైనటువంటి స్థానాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడని మరియ తల్లికి చాలా స్పష్టంగా అర్థమయ్యింది. అయితే ప్రియులారా, దానిలో భాగంగానే ఈ గబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, నీ చుట్టమకు ఎలిజబెత్తమ్మను చూడుము, గొడ్రాలైనటువంటి ఆమెకి ఇప్పుడు వయస్సు మళ్ళినది కదా, ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని పలికారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాట మరియ తల్లి చెవిలో అలా పడి అలా వెళ్ళల. మనం వాక్యం విన్నట్లుగా చాలా చోట్ల ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెడతాం కదా. గాబ్రియేలు సన్మనస్కుడు చెప్పినట్టు ప్రతి మాటని కూడా మరియమాత జాగ్రత్తగా పట్టుకుంది. గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లితో ఎందుకు చెప్పాడు ఆ మాట? మరియ తల్లికి నమ్మకాన్ని కలిగించటం కోసం. మరియ తల్లి ఏమన్నది? అయ్యా, నేను పురుషుని ఎరుగునే కదా, నేను ఎలాగా జన్మనిచ్చేది పిల్లవాడికి అంటే, అమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, చూడు నీ చుట్టం ఉంది కదా, ఎలిజబెత్తమ్మ ఉంది కదా, ఆమె గొడ్రాలు, వయసు మళ్ళినది, పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు, అయినా కానీ దేవుని కృప వలన ఆమెకు గర్భము దాల్చేది 6వ మాసం అనగా. అంటే ఎందుకు చెప్పాడు గాబ్రియేలు దూత మరియమాతతోటి? అమ్మా, ఇది సాధ్యమే నీకు దేవుని వలన అని చెప్పటం కోసం. కానీ మరియమాత ప్రియులారా, దానిలో ఏం చూసింది? ఒక స్త్రీ నా యొక్క అవసరత ఏర్పడింది అని చూసింది.
చూడండి ఎంత గొప్పతనం ఉందో మరియ తల్లిలో. గాబ్రియేలు సంవత్సరం మరియ తల్లికి చెప్పింది ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికి, దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదో అని చెప్పటం కోసం. కానీ మరియ తల్లి ఏం చూసింది ఆ గాబ్రియేలు సంబంధించిన మాటల్లో? ఆహా, నా బంధువు ఒక ఆవిడ వయసు మళ్ళిన తర్వాత గర్భవతి అయి ఉన్నది, ఆమెను ఇప్పటికే చాలామంది చేతరించుకున్నారు, నిందల అవమానాల పాలైంది, ఎవరుంటారు ఆమెకి ఈ వయసులో సహాయం చేయటానికి అని తాను పనిగట్టుకొని ప్రియులకు దేవుని బిడ్డలారా ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయటానికి వెళ్ళింది. ఈనాటి వాక్యముల ప్రియులారా కొన్ని అద్భుతమైనటువంటి అంశాలను ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మరియ తల్లిని స్వీకరించుదాం. మరియ తల్లి తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూద్దాం. తర్వాత ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గురించి పలికిన మాటలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మరియ తల్లిలో ఉన్న 2 సుగుణాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొదటిది ఏమిటి అంటే, గాబ్రియేలు సన్మంచుకుడు అప్పటికే మరియ తల్లితో చెప్పాడు, నీవు దేవుని కుమారుడికి జన్మనివ్వబోతున్నావు అని. పనిలో పనిగా ఏమన్నారు, నీ చుట్టమగ ఎలిజబెత్ అమ్మను చూడము, ఆమె గర్భవతి 6వ మాసం అని చెప్పారు. ఇక్కడ దైవికంగా చూసినా మానవ పరంగా చూసినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలిజబెత్ అమ్మే మరియ తల్లికి వచ్చి సేవలు చేయాలి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మరియ తల్లి దేవుని కుమారునికి జన్మనివ్వబోతుంది. రెండవది, ఎలిజబెత్ అమ్మ గర్భంలో పుట్టబోయేటువంటి ఆ బాప్తిస్మ యోహాను గారు కూడా యేసు ప్రభువుకు సేవ చేయటానికి, యేసు ప్రభు మార్గాన్ని సుగమం చేయడానికి మాత్రమే జన్మించాడు. ఆయన యొక్క జీవిత పరమార్థం అదే, దానికోసమే ఆయన పుట్టాడు. అయితే ఇక్కడ మరియ తల్లిలో ఉన్న దీనత మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి, తగ్గింపు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? తాను ప్రగల్భాలకు వెళ్ళలేదు, గర్వం ఏ కోసమందునా లేదు. ఆ తల్లి తనను తాను తగ్గించుకొని దీనతతో తానే ఒక మడుగు ముందుకు వేసి ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయటానికి వెళ్ళింది. మొదటిగా మరియ తల్లి యొక్క దీనత ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 2వ వచనములో దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది. ఆ వాక్యం మరియ తల్లికి చక్కగా సరిపోతుంది ప్రియులారా. మరియ తల్లిలో ఏ కోశమందునా కూడా గర్వం అనేటువంటిది కనబడదు. ఆమె పాడినటువంటి స్తోత్ర గీతాన్ని ఒకసారి చూస్తే, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనములో, ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. తనను తాను ఒక దాసురాలిగా దీనురాలిగా పోల్చుకుంటుందే కానీ గర్వం ఏ కోశమందున కనబడటం లేదు. ఇక రెండవది ప్రియులారా ఏమిటి అంటే, పరసేవ తత్పరత, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ప్రియులారా మరియ తల్లిలో నేర్చుకోవాల్సింది. ఈ రోజున ముఖ్యంగా ఎలిజబెత్ అమ్మ సందర్శన సందర్భంగా ప్రియులారా, నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు బస్సులో నజరేతు నుండి ఈ ఎలిజబెత్ అమ్మ ఉండినటువంటి ఆ గ్రామానికి వచ్చాం. ఎన్ కెరీం సుమారుగా 140 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అని చెప్తారు, మాతోటి చెప్పారు. ఆ రోజుల్లో ఈ ప్రయాణాన్ని అంతటినీ కూడా మరియ తల్లి కాలినడకనే చేసిందని మనం మర్చిపోకూడదండి. ఇంకా నేను ఆ ప్రయాణంలో గుర్తించింది ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేశం అంతా కూడా కొండలు గుట్టలు కోనలు వంకలతోటి నిండి ఉన్నటువంటిది. సహజంగా ఖాళీ ప్రయాణం అనేది అంత సులువైనటువంటిది కాదు. ఈ రోజులోనంటే బస్సులు వచ్చాయి, ట్రైన్స్ వచ్చాయి, విమానాలు వచ్చాయి ప్రియులారా. కానీ ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక మార్గము గాడిద ప్రయాణము, లేకపోతే కాలినడకన. కానీ మరియ తల్లికి గాడిద కూడా అందుబాటులో ఉండకపోవచ్చండి. కారణం ఏంటి? అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి, సహాయం చేయడానికి వెళుతుంది కాబట్టి మరియ తల్లి పరుగున వెళ్ళింది అని రాయబడి ఉంది కాబట్టి మరియ తల్లి కాలినడకన వెళ్ళింది. మూడవది ప్రియులారా, మొదటిది దీనత్వం అయితే రెండవది పరసేవ తత్పరత, ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి గుణం. మూడవది ఆ సహాయం చేయటంలో కూడా ఆమెలో ఉన్నటువంటి ఆ తపన, ఆ ఆతురత, నేను వెళ్ళాలి చెయ్యాలి అనే తపన ప్రియులారా. యథార్థమవుతుంది. ఆ దినములలో మరియమ్మ యూదయా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను.
ఆ బాధ్యత చూడండి మరియ తల్లిలో, ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక ఇప్పుడు మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రియులారా, ఆ జరిగిన సంఘటనని ఒక్కొక్క వచనం చదువుకుంటూ దాన్ని ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా తలపోయటానికి, ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా ప్రయాణమై వెళ్ళింది. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే 2 కార్యాలు జరుగుతున్నాయి. 2 పరిశుద్ధమైన, శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. ప్రియులారా, మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటి అంటే, మరియ తల్లి పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొందుకున్నటువంటిది. పాత నిబంధన గ్రంథంలో ఈ సందర్భంగా ప్రియులారా, మోషే ప్రవక్తను మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకని అంటే, మోషే పరిశుద్ధాత్మ చేత పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అతనికి ఇశ్రాయేలు జనాల యొక్క తగువులు తీర్చటానికి, వారి పంచాయతీలు తీర్చటానికి, వారు నడిపించటానికి సమయం సరిపోటల్లా, తన ప్రార్థనా జీవితానికి సమయం సరిపోటల్లా. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది? దేవుడు మోషేతోటి, నీకిచ్చిన పరిశుద్ధాత్మలో కొంత తీసి నేను ఈ సంఘములో ఉన్నట్టు కొంతమంది పెద్దలను, సుమారుగా 70-72 వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి నేను ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా జరిగింది కూడా. వాళ్ళందరూ కూడా ప్రవచనాలు పలుకుతుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వేంచేసి వచ్చాడని మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని మోషే పొందిన పరిశుద్ధాత్మని ఇతర సంఘ పెద్దలకు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా అటువంటిదే ఒకటి జరుగుతుంది. ఏమిటి? మరియ తల్లి పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైతే ఆమె ఎలిజబెత్తమ్మ దగ్గరికి వస్తే ఎలిజబెత్తమ్మ కూడా పవిత్రాత్మ చేత నింపబడింది. గర్భములో ఉన్న పిల్లవాడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడంటండి, వాడి గుణాలు వీడికి వస్తాయంటండి. అలాగనే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరకు వస్తే ఎలిజబెత్తమ్మ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. పిల్ల, ఎంతో గొప్ప దీవెన, ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఒక మహా గొప్ప అద్భుతం జరుగుతుంది ప్రియులారా. అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయండి. అక్కడ మరియ తల్లి ప్రియులారా, ఎక్కడికి వెళితే అక్కడ దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి, కృప ఉంటుంది. ఎందుకంటే మరియ తల్లి ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళదు. యేసయ్యను తనతో పాటు తీసుకొని వెళుతుంది, మోసుకొని వెళుతుంది. ఎలిజబెత్తమ్మ దగ్గరికి తన గర్భములో యేసుప్రభును మోసుకొని వెళ్ళినట్లుగా ప్రియులారా, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. గర్భములో ఉన్న పిల్లవాడు మరియ తల్లి 100 వచనములు ఎలిజబెత్తమ్మ చెవిలో పడితే అతను గంతులు వేయటం ఏంటండి ఆశ్చర్యం కాకపోతే, అద్భుతం కాకపోతే? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణ. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడిన. ప్రియులారా, ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, నాతో పాటు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మకు 100 వచనాలు పలికిందో, ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైపోయింది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. వెంటనే ఎలిజబెత్తమ్మ మాట్లాడుతుంది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. ఈ మాటలు ఎలిజబెత్తమ్మ మాటలే కాదు, పరిశుద్ధాత్మ మాటలుగా మనం భావించాలి. ఎందుకంటే ఆమె అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతూ ఉంది కాబట్టి, వాక్యానుసారంగా చూస్తే ప్రియులారా. కాబట్టి దేవుడే స్వయముగా మరియ తల్లిని ఏమంటున్నాడంటే, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను. ప్రియులారా, మంగళవార్త జపాన్ని మనం జపించుకుంటాం. మంగళవార్త జపములో మొదటి సగభాగం ఎక్కువగా ఎలిజబెత్తమ్మ సందర్భంగా పలికిన మాటలే మనకు కనబడతాయి. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు నీతో ఉన్నారు. ఈ 2 మాటలు గబ్రియలు సంస్కృతి మరియ తల్లితో పలికిన మాటలు. ఆ తరువాత మాటలు దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో మీరు ధన్యులారు, మీ గర్భఫలము ఆశీర్వదించబడను. మీరు ఆశీర్వదించబడ్డారు, మీ గర్భఫలము ఈ మాటలు ఎవరు పలికారు? బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని చూస్తూ పలికారు. ఇప్పుడు చెప్పండి అండి, ఆ మంగళవార్త ప్రార్థనలో బైబిల్లో లేనటువంటి మాట ఏమైనా ఉందా? సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ప్రియులారా. మనం ఏమన్నా వాక్యం కాకుండా ఏమన్నా ప్రార్థన చేస్తున్నామా? చాలామంది మన సహోదరులు మన వైపు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు.
అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు ప్రియులారా అది. ఇక మనం వాక్యంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, మరియమాత స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడినటువంటిది. మీకందరికీ కూడా ఈ సందర్భంగా మరియ తల్లి ఎస్తేరు కంటే ఆశీర్వదించబడినటువంటిది, రూతు కంటే ఆశీర్వదించబడినటువంటిది. అందరూ కూడా బైబిల్లో ఉన్న స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడినటువంటిది ఆమె. వాక్యం చెప్తుందండి, బైబిల్ గ్రంథం చెప్తుంది పిల్లారా, ఎవరు మనం కాదనటానికి. కానీ దురదృష్టం ఏంటంటే, మన ప్రొటెస్టెంట్ సహోదరులు, ముఖ్యంగా బోధకులు, వీళ్ళందరి పేర్లు చెప్పడానికి ఇష్టపడతారు కానీ దేవునికి జన్మనిచ్చినట్టు మరియ తల్లి పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడరు. సందర్భం వచ్చింది కాబట్టి మరల దాని గురించి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? బైబిలులో జాగ్రత్తగా వినండి. బైబిలులో ప్రియులారా, మరియ తల్లి దేవునికి తల్లి అనేటువంటి వేద సత్యం ఇక్కడ రాయబడింది ప్రియులారా. దీన్నెవ్వరు కూడా కాదు అనటానికి హక్కు లేదండి. అసలు ఎవరన్నా కానీ ఈ మాట కాదు అంటే అతనికి రక్షణ లేనట్టేనండి. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాట. ఎలిజబెత్ ఏమంటుంది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడి. ఆ తర్వాత పలికిన మాట, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. లూకా 1:43. దీనిని కథోలిక క్రైస్తవ బిడ్డలారా మీరందరూ అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లో. ఎందుకనంటే మరియ తల్లి దేవునికి తల్లి కాదు, ప్రభువుకు తల్లి కాదు, ఆయన శరీరానికి మాత్రమే జన్మనిచ్చింది అంటుంటారు కదా. మరి ఈ మాటకి ఏమని సమాధానం చెప్పాలి? ఏమని? నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ప్రారంభంలో ఒక మాట చెప్పాను, జ్ఞాపకం చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎలిజబెత్తమ్మ మరియ తల్లి దగ్గరికి వెళ్ళాలా? మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళాలా? లెక్క ప్రకారం చూస్తే ఎలిజబెత్తమ్మే మరియ తల్లి దగ్గరికి వెళ్ళాలి, దేవునికి జన్మనివ్వబోతుంది కాబట్టి. అందుకే అంటుంది, నేను నా దగ్గరికి నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి, థెయోటోకోస్, మదర్ ఆఫ్ గాడ్, దేవుని తల్లి. ఇది ఎవరు అనుకుంటే జరిగింది కాదు, బైబిల్లో రాయబడింది పిల్లారా. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను అని పలికి, నీ 100వ వచనం నా చెవిని శోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేశాను అని పలికి, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఎలా ఈ మాట చెప్పగలిగింది ఎలిజబెత్తమ్మ? ప్రభువు పలికిన మాటలు నెరవేరతాయని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవని ఎందుకన్నది? అమ్మా, నా భర్త దేవుని యొక్క దూత వచ్చి చెప్తే నమ్మలేదు కాబట్టి అతను మూగవాడైపోయాడు. తెలుసు ఎలిజబెత్తమ్మకు బాగా. ఎందుకంటే దేవుని యొక్క దూత జకరియా దగ్గరికి వచ్చి, అయ్యా నీ భార్య గర్భం దాల్చుద్దంటే నమ్మలా. అప్పుడు ఏం చెప్పాడు దేవుని యొక్క దూత, గాబ్రియేలు దూత? లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో, నా సందేశము కలకాలము నెరవేరును, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకును మోగవాడవై ఉందు అని చెప్తున్నాడు దేవుని యొక్క దూత. కాబట్టి ఎలిజబెత్తమ్మకు బాగా తెలుసు దేవుని యొక్క మాటలు నమ్మటం అంత సులువు కాదు. ముఖ్యం కష్టంలో, శ్రమలలో, బాధలలో ఉన్నప్పుడు అంత యవ్వన ప్రాయములు అంటే ఆ బిడ్డ, ఆ యవ్వన ప్రాయం అంటే ఆ అమ్మాయి మరియ తల్లి, నువ్వు దేవునికి జన్మనివ్వబోతున్నావు అంటే నమ్మటం సాధ్యమా? అంత సులువా? అయినా కానీ నమ్మింది మరియ తల్లి. దానిని పురస్కరించుకొని, దానిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువు పలికిన మాటలు నెరవేరతాయని విశ్వసించినట్టు నీవు ఎంత ధన్యురాలవు. చూడండి ప్రియులారా, అది దేవుడు పలికించాడు ఎలిజబెత్తమ్మతోటి. ఈ మాటలన్నీ కూడా ఎలిజబెత్తమ్మ పలికినవి కాదు, పరిశుద్ధాత్మ ఆవేశించగా పరిశుద్ధాత్మ ద్వారా పలికినట్టు మాటలు ప్రియులకు దేవుని. ఆ తరువాత మరియ తల్లి ఎంతో గొప్పగా దేవుని నామాన్ని స్తోత్ర గీతంలో కీర్తించింది. ఇదిగో జకరియా ఇంటిలో బాప్తిస్మ యోహాను గారు జన్మించే వరకు కూడా ఉండి సపర్యలు చేసి, జన్మించిన తర్వాత తన బాధ్యతని, తనకి సహాయాన్ని పరిపూర్ణంగా అందించి తిరిగి మరియ తల్లి వెళుతుంది. ఎంత గొప్ప మహోత్సవం ప్రియులారా, ఎంత గొప్ప పండగ ప్రియులారా. ఇద్దరు మహా గొప్ప పునీతులు కలుసుకోవటం.
దేవునికి జన్మనివ్వబోతున్నటువంటి మరియ తల్లి, దేవునికి మార్గాన్ని సిద్ధం చేయటానికి రాబోయినటువంటి బాప్తిస్మ యోహాను గారికి జన్మనివ్వబోతున్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడా సందర్శన కలుసుకోవటం ప్రియులారా. ఈ యొక్క సందర్శన అంతా కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పించాలి. మొదటిగా ప్రియులారా, దీనత కలిగి ఉండాలి మరియ తల్లిలాగా. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. రెండవది, పరసేవా తత్పరతను కలిగి ఉండాలి. ఇతరులకి సేవ చేసే గుణాన్ని కలిగి ఉండాలి. మానవ సేవే మాధవ సేవ. ఈ సేవ చేయటంలో కూడా మనలో ఒకలాంటి తపన ఉండాలి, కోరిక ఉండాలి. బరువుగా, బాధ్యతగా, కష్టముగా, నిట్టూర్పుతూ చేయకూడదు పిల్లారా. అందుకని ఏమంటారు పౌలు గారు, సంతోషముగా దానమనొచ్చు వాడిని దేవుడు దీవిస్తాడు అని పలుకుతాడు. నువ్వు ఏ కొలతతో కొలుతువో అదే కొలతతో నీకు కూడా కొలవబడుతుంది. నీవు కూడా సహాయం చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు, ఇతరులను ఆదుకునేటప్పుడు, కష్టంలో ఉన్నటువంటి వారికి తోడ్పడేటప్పుడు నువ్వు ఏ విధముగా ఉన్నావో ఆత్మపరిశీలన చేసుకో. ఈనాడు ఆ మరియ తల్లికి ఉన్నట్టు దీనత, ఆ మరియ తల్లికి ఉన్నటువంటి సహాయం చేసే గుణము, ఆ మరియ తల్లికి ఉన్నటువంటి ఆ సహాయం చేయటంలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఆరాటం, ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి ఆ తృష్ణ మనకు కూడా కల్పించమని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత ఎలిజబెత్ అమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత బాప్తిస్మ యోహానిక మధ్యస్థ ప్రార్థన ద్వారా మరియ తల్లి గర్భములో పెరుగుతున్నటువంటి ఆ యేసయ్యను వేడుకుందాం. యేసయ్య, చిన్నారి బాలుడా, మా అందరి కోసం ప్రార్థన చెయ్యి నాయన. మా జీవితాలలో ఉంటే వేదనను తొలగించి నీవు ఏ విధముగా ఎలిజబెత్ అమ్మను ఆనందముతో నింపావు, గర్భముల నుండి బాప్తిస్మ యోహాను గారిని తన్మయత్వము చేయటట్లుగా చేశావు. నీ ప్రెజెన్స్ ద్వారా, నువ్వు అక్కడికి రావటం ద్వారా మా జీవితాలకు కూడా రండి నాయన. అమ్మా తల్లి మరియ మాత, ఏ విధంగా నువ్వు ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళావో మా అందరి కుటుంబాలకు రమ్మా. ఏ విధంగా సహాయం చేశావో మాకు సహాయం చేయి తల్లి. ఏ విధముగా నీవు కనాపల్లి పెళ్లిలో సహాయం చేశావో మాకు కూడా సహాయం చేయమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం ప్రిలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మేమందరము కూడా ఈ గొప్ప పండగను చేసుకునేటువంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని, కృపను దయచేసినందులకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, పరిశుద్ధ మరియ మాత ఎలిజబెత్ అమ్మను సందర్శించిన సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు, మర్మాలను మాకు తెలియజేసి ఆత్మీయంగా, ధ్యానపూర్వకంగా తలపోసేటువంటి ఈ పండగ గురించి తెలుసుకునేటువంటి గొప్ప కృపను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఏ రీతిగా అయితే మరియ తల్లిలో నీ ఉండి, గర్భములో నీ ఉండి ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆనందముతో పారవస్యం చెందేటట్లుగా చేశావో మా గృహాలను కూడా ప్రభువా సంతోషమయం చెయ్యమని వేడుకొనుచున్నాం. ప్రతిసారి మరియ తల్లి ఒంటరిగా రాదని, నీవు ఆ తల్లితో వస్తావని ఈరోజు మీరు మాకు బోధించారు. యేసయ్య, అమ్మ మరియతో మా ఇంటికి రండి, మా కుటుంబాన్ని ఆనందమయం చేయండి, మా కుటుంబంలో ఉన్న బాధలను, కష్టాలను తొలగించండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని తల్లి మరియమాత ఆరోగ్యమాతగా దీవించమని, స్వస్థపరచమని వేడుకొనుచున్నాం. కష్టాలలో, బాధలలో ఉన్నటువంటి వారికి, అవసరతలలో ఉన్నటువంటి వారికి నిత్య సహాయమాతగా నీ సహాయాన్ని దయచేయమని, ముఖ్యంగా మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుచున్నటువంటి వారిని, యూట్యూబ్ కింద మెసేజ్ల్లో ఉంచుతున్నటువంటి వారిని అందరిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. ముఖ్యంగా ప్రభువా, మా రాష్ట్రానికి, మా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎలక్షన్స్ జరిగి 4వ తారీఖున ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతుండగా ప్రభువా, మా రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేటువంటి నాయకులను ఎన్నుకోమని, పార్టీలను ఎన్నుకోమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.